కీర్తనలు 145 మొదటి 2 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 145 మొదటి 2 వచనాలు అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. చదువుదామండి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. నీవు రాజు తండ్రి, గొప్ప దేవుడవు, అధికారుడు, మహాధికారం అంతా కూడా నీ చేతిలో ఉంది ప్రభా. నీకు వందనములు. నిన్ను స్తుతించుటకే ఏ యోగ్యత లేని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీకు వందనములు. ప్రభా తండ్రి, నా గర్వమును, నా అతిశయమును ప్రభా తీసివేయము. నన్ను క్షమించి ప్రభా తండ్రి, నన్ను నీ తలంపులే నీ మాటలే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, నీకు పరిశుద్ధ రక్తం చేత పట్టుకుని నన్ను నిన్నే బ్రతిమలాడుకుంటున్నాం. సహాయం చేయండి. నేను ప్రభా నీ యొక్క లేఖన భాగంను మా ఇద్దరికి తీసుకొచ్చి మాతో మాట్లాడి నిన్ను స్తుతించుటకే, ఆరాధించుటకే, నిన్ను గణపరచుటకే సహాయం చేయండి. వ్యర్థమైన తలంపులన్నీ తీసివేయమని ప్రార్థన చేస్తూ నాయన ప్రభా నీ సహాయం కోరుకుంటూ మా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నిధించను. అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదనని ఇక దావీదు తన యొక్క అనుభవం గుండా చెప్తున్నాడు. ఆయన రాజుగా చేసుకున్నాడు, ఆయన స్తుతించాలని సిద్ధపరిచాడు. ఇక్కడ 2 వచనాల్లో చూస్తే నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, అలాగే నిన్ను హెచ్చిస్తాను, ఇట్లాగా ఆయన యొక్క యాటిట్యూడ్ ఉంది. అంతేకాదు ఏదో ఒక్కరోజు కాదు, ఏదో ఆదివారం మాత్రమే నిన్ను స్తుతించడం కాదు, ఏదో ఒక పర్టికులర్ విషయంలో మాత్రమే నిన్ను గనపరచడం కాదు. ఇక్కడ 2వ వచనం చూస్తే అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కాబట్టి మన జీవితంలో ఇది ఒక భాగం అవ్వాలా. దేవుని నిత్యము స్తుతించే వారికి ఆ కలిగే దీవెనే వేరుగా ఉంటుంది. అందుకనే ఆరాధన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆరాధనే. దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి. మరి దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి మనం గణపరచడానికి ఏంటంటే మనం ఎప్పుడూ చూస్తే ఏంటంటే ప్రభా నా పాపం నుంచి రక్షించావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఇలాంటివన్నీ మనం అనుభవపూర్వకంగా మాట్లాడుతుంటాం. అలాగే ఇంకా దేవుని యొక్క లక్షణాలు, ఆయన యొక్క విషయాల్ని మనం తలపోసుకుంటూ ఆరాధన చేయొచ్చు. రకరకాల దేవుని యొక్క ఆయన లక్షణాలు, గుణ లక్షణాలు చూస్తే ఎన్నో అద్భుతంగా ఉంటాయి. మనకు తెలుసు కదా, ఏదైనా ఒక వస్తువు మనం ఏదో ఫోన్ కొనాలంటే అబ్బా దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అన్నీ వెతుకుతాం. దాన్ని బట్టి అరే ఇది ఇంత బాగుంది, ఇందులో ఏఐ ఫీచర్స్ ఉన్నాయి, కెమెరా ఎంత ఉంది, ఈ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయని దాన్ని బట్టి మనం ఆనందిస్తుంటాం, సంతోషిస్తుంటాం. అదే రీతిగా మన రాజు అయిన మన దేవుడు, ఆయన గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన మనపై ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మరి అటువంటి దేవుణ్ణి అవన్నీ తలపోసుకుంటూ మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. ఎప్పుడు ఆయన ఆరాధించినప్పుడల్లా అని ఏం చేయాలంటే ఆయన యొక్క లక్షణాలు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన ఎటువంటి దేవుడు, ఆయన ఎలాగ మన పట్ల డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ తలపోసుకుంటూ ఆయన నామాన్ని మనం గణపరుస్తూ ఉండాలి. సో ఆ విధంగా మనము ఈరోజు ఆరాధన చేయటకే ఒక 3 తలంపులు చూసుకుని మనము దేవుని ఆరాధిద్దాం. అన్నీ మనకి తెలిసినవే, కానీ ఒకసారి మళ్ళీ అవి ధ్యానించుకుని ఆరాధన చేద్దాం. సరే, మొదటిగా 1 పేతురు 1:19, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకషమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని విమోచించినాడట. ఆయన రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనది అంటే ఎంతో విలువైనది, దానికి సబ్స్టిట్యూట్ లేనిది, అంటే అది మాత్రమే ఉంది, దానిలాంటి రక్తము ఇంకేమీ లేదు, అందుకే అదంతా విలువైనది.
మనకు తెలుసు కదా, కొన్ని రకాలైన వజ్రాలు కానీ కొన్ని రకాలైన విలువైన వస్తువులు అవి ఒకటే ఉంటాయి, ఒకటే పీస్ ఉంటుంది. సో అది అందుకే అంత అమూల్యమైనది, చాలా జాగ్రత్తగా దాన్ని సెక్యూర్ చేస్తారు. కాబట్టి అలాంటిదే మన ప్రభు అయిన యేసు రక్తము, అంత విలువైనది అనమాట. ఎంతో విలువైన రక్తము, ఎంతో విలువైన రక్తము. మరి అంత విలువైన రక్తంతో ఎవరిని విమోచించాడంటే గన అంత విలువైన రక్తంతో ఎవరిని విమోచించాడంటే గన మనలను విమోచించాడు. అందుకే ఇక్కడ ఎవరిని విమోచించాడంటే గన రండి చూద్దాం. అపోస్తల కార్యములు 10:36. అపోస్తల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరెరుగరు. కాబట్టి ఆ అమూల్యమైన రక్తంతో ప్రభువు ఎవరిని విమోచించాడంటే గన ఇశ్రాయేలీలను విమోచించినాడు. అంతేకాక దాని పైవచనం చూస్తే చదవండి, 35 చదవండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించాడు. కాబట్టి మన ప్రభువు అంత అమూల్యమైన రక్తం ఇచ్చి ఎవరిని కొన్నాడంటే గన మొట్టమొదటిగా ఇశ్రాయేలీల్ని కొన్నాడు. అలాగే రెండవదిగా ఎవరిని కొన్నాడంటే ప్రతి జనములోను ప్రతి జనాంగంలోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వారిని దేవుడు కొన్నాడు. కాబట్టి అందుకే మనం కూడా ఏం చేస్తాం, మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డబ్బులతో ఏదైనా కొనాలంటే ఎంతో విలువైనవి కొంటాం. ఇప్పుడు ఈరోజు మనకి వంట చేసినప్పుడు రైతు బజార్కి వెళ్ళినప్పుడు వంకాయలు ఏమైనా కొనాలంటే మనం ఇచ్చే ఆ 10 రూపాయలకి లేదా ఇచ్చే ఆ 20 రూపాయలకి ఎలాంటివి కొనాలనుకుంటామంటే మనం ఇచ్చే ప్రతి రూపాయికి ఎంతో మంచివి, పుచ్చులు లేనివి మంచివి కొనాలని ఆశపడతాం. అన్నీ సెలెక్ట్ అవన్నీ ఉంటాయి, వాడు అలా పోగేసి ఉంటాడు, అందులో మంచిది ఎంచుతాం, చూస్తాం ఎక్కడ ఏమైనా మచ్చ ఉందా, డాగుందా, అన్నీ అలాంటివి ఉంటే పక్కన పెట్టేసి మంచి శ్రేష్టమైనవి తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బులకి దానికి న్యాయం జరగాల, మనం పెట్టే విలువకి పరిపూర్ణమైన విలువ కలగాల. అలాగా మనం ఏం చేస్తామంటే శ్రేష్టమైనవి తీసుకుంటాం. అదేవిధంగా ప్రభువు ఏం చేసినాడంటే ఆ యొక్క విలువైన రక్తంతో ఎవరిని కొన్నాడంటే ఇశ్రాయేలీలను కొన్నాడు. ఇశ్రాయేలీలు అందరికంటే ఎంతో శ్రేష్టమైన వారు, అటువంటి ఇశ్రాయేలీల్ని కొన్నాడు. అంతేకాకుండా ఇంకా ప్రతి జనంలోనూ నీతిగా నడుచుకునే వారిని, మంచి వారిని కొన్నాడు. అయితే వీళ్ళనే కొన్నాడు అంటే కనుక ఇంకా చూస్తే ఇంకా ఎవరిని ఆయన కొన్నాడంటే రండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే రండి, లూకాసు వార్త 12:6. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరొకటి. కాబట్టి ఇక్కడ ఇది సందర్భం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ 5 పిచ్చుకలు ఉన్నాయట, 2 కాసులకు అమ్మబడుతున్నాయంట. ఎందుకంటే 5 పిచ్చుకలు 2 కాసుల కంటే, 1 కాసుకు 2 పిచ్చుకలు, సో 2 కాసులకు 4 పిచ్చుకలు. మరి ఇంకొక పిచ్చుక ఎలా వచ్చిందంటే ఆ వ్యాపారి, అరే ఈరోజు బాగా నాకు వ్యాపారం జరిగింది, సో ఆయన కొంటున్నాడు కాబట్టి ఒకటి కొసరిద్దామని ఉచితంగా ఇచ్చాడు, విలువ లేకుండా ఉచితంగా ఇచ్చినాడు. అలాగే ఆ తీసుకునేవాడు కూడా నేను ఇచ్చిన డబ్బులకి నాకు పిచ్చుకలు వచ్చేసాయి, ఇది ఆ వ్యాపారి నాకు ఉచితంగా ఇచ్చాడని. అంటే అటు ఆ వ్యాపారికి విలువ లేదు, అటు తీసుకున్నవాడికి కొనేవాడికి కూడా విలువ లేదు. పాయింట్ అర్థం చేసుకోండి. అటు ఆ వ్యాపారికి విలువ లేదు, ఎందుకంటే సరే ఒకటి వెళ్ళిపోనే అనేసి ఒకటి ఉచితంగా ఇచ్చినాడు. అలాగే ఇటువైపు తీసుకున్నవాడు కూడా నాకు అరే ఊరికనే వచ్చింది అని. అయితే అటువంటి పిచ్చుక, అతనికి విలువలేంది ఇతనికి విలువలేంది తండ్రి అయిన దేవుని ఎదుట మరోబడదంట. కాబట్టి అటువంటి విలువలేని పిచ్చుకనే దేవుడు ఏం చేసినాడంటే ఆయన దృష్టిలో అది మరవబడదు. అలాంటిది ఆ పిచ్చుకల కంటే మనం ఎంతో శ్రేష్టమైన వారిని మనల్ని మర్చిపోతాడు ఆయన మనల్ని మర్చిపోయిన దేవుడు కాదు. అటువంటి వారికి కూడా విలువనిచ్చి కొనే దేవుడు. అంటే వాళ్ళకి ఉపయోగం లేనిది వీళ్ళకి ఉపయోగం లేని దాన్ని కొనే దేవుడు. అంటే ఎవరిని కొన్నాడంటే కనుక ఆ పిచ్చుకలు ఎవరంటే ఒకటి ఆ యొక్క వీళ్ళకి వాళ్ళకి విలువ లేనిది ఎవరైనా ఉన్నారంటే కానీ ఎవరంటే ఆ పుచ్చులు, ఆ యొక్క వంకాయలు ఎలాగైతే పడేస్తామో వాళ్ళు ఎవరంటే పాపం చేసిన వారు,
పాపంలో ఉన్నవారు. పాపంలో ఉన్నవారిని ఎవరు తీసుకోరు. ఎలాగైతే మనము ఆ పుచ్చు వంకాయని మనము మన మన బ్యాగ్లో మనం ఎలాగేసుకోమో అలాగే అది ఎవరికి విలువలేనిది, ఇది పనికిరాందు, ఇదేదో డాగుంది, ఇదేదో మచ్చుంది, ఇది మాకు వద్దు అని అంటాం. అటువంటి అంటే ఏదో పాపం ఉంది, ఏదో డిఫెక్ట్ ఉంది, ఏదో ఏదో ఇందులో కీడుంది, ఇది మంచిది కాదని అంటాం. కానీ అటువంటి విలువ లేని దానిని ప్రభువు తీసుకుని, ప్రభువు తన అమూల్యమైన రక్తంతో విమోచించి, ఆ విధంగా ఉన్న పాపులను విమోచించి ఆయన ఏం చేసినాడు, ఆయన తన యొక్క జనాంగంలోనికి చేర్చినాడు. కాబట్టి విలువ లేని వారికి ఆయన విలువనిచ్చినాడు. అందుకే లోకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ ఒక అతను మనం చూస్తాం, జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తాం. అందులో అక్కడ 7వ వచనం చూస్తే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కునేది. కానీ పాపి అయిన మనుషుడు, ఎవరు వెళ్ళని వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వెళ్ళినాడు. అందరూ వద్దన్న వ్యక్తికి, వీడి పాపి, వీడి దగ్గరికి వెళ్తేనే కష్టమని వదిలివేసిన వ్యక్తిని దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళి అతన్ని విమోచించినాడు. అందుకే అక్కడ మనకి రాయబడింది 10వ వచనం లోక సువార్త 19:10, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చింది. కాబట్టి ఎవరికి విలువలేనిది. అయితే మరి ఇశ్రాయేలీని వీళ్ళందరినీ వదిలేస్తాడంటే కాదు. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్న వారు అందరినీ ప్రేమించినాడు. విలువైన అబ్రహాము సంతానమైన ఆ యొక్క ఇశ్రాయేలుని ప్రేమించినాడు. అన్యజనంలో ఉన్న నీతి కలిగిన వారిని ప్రేమించినాడు. అంతేకాకుండా పాపంలో ఉన్న వారిని కూడా ఆయన ప్రేమించినాడు. ప్రేమించి తన విలువైన రక్తంతో అతన్ని కొన్నాడు. ఈ లోకంలో యొక్క పాపంలో ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు, అందరూ వదిలేస్తారు. కానీ అటువంటి వారికి విలువనిచ్చి వారిని కూడా దేవుడు ప్రేమించి తన అమూల్యమైన రక్తము ఎవరి కొరకు ఇచ్చాడంట, పాపుల కొరకు. అంటే నా కొరకు, పాపం చేసేవారి కొరకు, వీరందరి కొరకు దేవుడు ఏం చేసినాడు, అమూల్యమైన రక్తంతో విమోచించి కొన్నాడు. కాబట్టి మొదటిగా మనం ఆరాధించడానికి, ప్రభువా విలువలేని నన్ను నీ విలువైన రక్తంతో విమోచించావు ప్రభువా అని మనం దేవుని ఆరాధిద్దాం. అంతేకాకుండా మన దేవుని యొక్క మన దేవుని యొక్క లక్షణం ఇంకోటి ఏంటంటే, ఒకటి విలువైన రక్తంతో కొన్నాడు. రెండోది ఇంకోటి ఏంటంటే, రండి నిర్గమాకాండము 3:7 చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోని నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలు. అలాగే ఆదికాండము 31:11-12. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. అలాగే ఆదికాండము 16:13. అది చూచున్న దేవుడు నీవేనని, నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకుని. కాబట్టి దేవుడు ఈ 3 వచనాల్లో చూస్తే కన్నా దేవుడు చూచే దేవుడు. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చూచే దేవుడు. అరే నిజమే కదా, దేవుడు చూస్తాడు కదండి. కానీ అర్థం చేసుకుంటే కన్నా అది ఎంతో భద్రతనిస్తుంది. మొట్టమొదటిగా దేవుడు ఎవరు చూసినాడంటే, ఎటువంటి వారిని చూసినాడంటే, మనము కేటగిరైజ్ చేసుకుంటే, ఒక ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఫరో యొక్క అధికారము, ఐగుప్తు యొక్క ప్రభుత్వము, దానిలో ఆ ప్రజలు కష్టపడుతున్నారు. ఆ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా వారిని హింసిస్తుంది. ఆ వన్ వేగా ఒక పక్షపాతంగా చూపిస్తూ ఇశ్రాయేలీయుల చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. అటువంటి సమయంలో వారు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇటువంటి వారిని అన్నిటినీ ఎవరు చూడలేదు అని అనుకోవడానికి లేదు, ప్రభువు చూస్తున్నాడు. మన దేవుడు, మన రాజువైన మన దేవుడు చూచే దేవుడు. ఆయన అందుకే అంటున్నాడు అక్కడ, నేను ఇశ్రాయేలీయుల యొక్క కష్టంలో నిశ్చయంగా నేను చూచితిని. నిశ్చయంగా మన దేవుడు చూచే దేవుడు. మన ప్రభుత్వం ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆయన చూచే దేవుడు. మనం భయపడనక్కర్లే, ధైర్యం తెచ్చుకోవాలి. మన ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు చూస్తున్నాడు.
కాబట్టి ఆ విధంగా ప్రభు ఆ యొక్క ఇశ్రాయేలీని చూశాడు. చూచిన దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క వారిని విమోచించడానికి మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే ద్వారా గొప్ప విడుదల ఆ యొక్క ఐగుప్తు నుండి, దాని బలం నుండి, దాని ప్రభావం నుండి విడిపించి ఒక శ్రేష్టమైన దేశంకు తీసుకొచ్చినాడు. కాబట్టి మనం కూడా మన దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? మన బాధలను, మన ప్రభుత్వం ద్వారా లేదంటే ఏదైనా అధికారం ద్వారా ఏదైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఆయన చూచి ఏం చేస్తాడో మనకు ఒక రక్షణను, మనకు ఒక విడుదలను సిద్ధపరిచిన వాడుగా ఉంటాడు. అలాగే రెండవది యాకోబు జీవితంలో చూస్తే గన జీవితంలో చూస్తే గన ఆ యొక్క లాభాను ద్వారా అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఎటువంటి కేటగిరీ అంటే, ఒకటి ప్రభుత్వం ఉంది మొదటిది, రెండు యాకోబు లాబాను, వీళ్ళిద్దరూ బంధువులు, సొంత మామ ద్వారా ఇబ్బంది పడుతున్నాడు. ఆ మామ ఏం చేస్తున్నాడంటే చాలా కుయుక్తిగా 10 సార్లు జీతం మార్చినాడట. 10 సార్లు జీతం మార్చాడు. ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఆ సొంత మామే ఇబ్బంది పెట్టాడు అల్లుడిని. అయితే యాకోబు నమ్మకంగా పనిచేసుకుంటున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? నమ్మకంగా పనిచేసుకుంటూ పోతున్నాడు. అయితే దేవుని దాన్ని చూశాడు. కాబట్టి మన తండ్రి మన దేవుడు కనుక, మన రాజు మన దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు. ఎవరు ఏం చేస్తున్నారో చూస్తాడు. ఎవరికి కఠినంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తాడు. మనం కామ్గా ఉంటే దేవుడే కలుగ చేసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు అక్కడ, ఏలయనగా లాభాన్ని నీకు చేయనిది యావత్తు నేను చూస్తున్నాను, లాభాన్ని నీకు ఏం చేస్తున్నాడో నేను చూస్తున్నాను. కాబట్టి నేనేం చేశాను? ఆ జీతాన్ని అది ఏం చేశాను? అదంతా తారుమారు చేశాను. లాభాన్ని ప్లాన్స్ అన్ని తారుమారు చేశాడు. ఎవరు చివరికి ధనవంతుడు అయ్యాడంటే కనుక యాకోబే ధనవంతుడు అయ్యాడు. యాకోబుకి ఎక్కువ పశువులు వచ్చినాయి. ఎందుకంటే కనుక దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇక ఇలాంటి బంధములు ఉంటాయి, రకరకాలైన బంధములు ఉంటాయి. వాటిల్లో ఎవరైనా మనకి అట్లా డీల్ చేస్తున్నారా? భయపడనక్కర్లేదు, ధైర్యం తెచ్చుకోండి. ఏమంటే కనుక దేవుడు చూచే దేవుడు. లేదంటే ఒక యజమానుడు, మనం పనిచేసే యజమానుడు మన పట్ల పక్షపాతంగా వ్యవహరించి మన పట్ల చాలా కఠినంగా ఉన్నాడా? ఏం పర్లేదు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నాడు. చివరిగా ఇక్కడ ఎవరిని చూశాడంటే కనుక హాగర్ని చూస్తున్నాడు. హాగరు ఎవరంటే, హాగరు ఐగుప్తురాలు. షారాకు ఒక దాసిగా ఇవ్వబడింది, ఒక పని మనిషిగా ఇవ్వబడింది. సరే, చాలా స్టార్టింగ్లో చాలా నమ్మకంగా ఉంది హాగరు. సారాకి చాలా నమ్మకంగా ఉంది, చాలా ఒబీడియంట్గా ఉంది. సో దానివలన ఇక సామెతలు 29 సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంది. కాబట్టి ఆ యొక్క హాగరు ఆ యొక్క షారాకు నమ్మకంగా పనిచేయటం బట్టి, విధేయతగా ఉండటం బట్టి ఏం చేసిందంటే హెచ్చింపబడింది. ఎలా హెచ్చింపబడిందంటే ఆ యొక్క ఒక సందర్భంలో ఏం చేస్తుందంటే షారా, సరే నువ్వు నా యొక్క భర్తకి నువ్వు భార్యగా ఉండున్నట్లుగా అది ఆమెను ఇస్తుందన్నమాట. ఆ విధంగా అబ్రహాముకు భార్యగా ఉండినట్లుగా అంత యొక్క స్థాయికి హెచ్చించబడింది. ఎందుకు హెచ్చించబడిందంటే కనుక ఆమె యొక్క నమ్మకత్వం బట్టి, ఆమె యొక్క దీనత్వం బట్టి, ఆమె తన యజమానురాలైన షారాకు నమ్మకంగా ఇష్టంగా పనిచేయటం బట్టి ఆ విధంగా హెచ్చించబడింది. అయితే హెచ్చించబడిన తర్వాత ఏమైనా కామ్గా ఉందంటే కనుక ఏం చేసింది? వన్స్ తను ఎప్పుడైతే గర్భవతినని తెలుసుకుందో అప్పుడు తన యజమానురాల్ని ఏం చేసింది? అవమానపరిచింది. ఆ విధంగా అవమానపరిచింది. అందుకే మనకు సామెతలు 29:23లో ఉంటుంది, ఎవని గర్వము వాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం గర్వించామో, మనము రకరకాలుగా గర్విస్తుంటాం. డబ్బును చూసి గర్విస్తుంటాం, అందము చూసి గర్విస్తుంటాం, తెలివిని చూసి గర్విస్తుంటాం, లేదా మనకింత బ్యాక్గ్రౌండ్ ఉందని గర్విస్తుంటాం. ఇలాగ రకరకాల విషయాలు బట్టి గర్విస్తుంటాం. అయితే గర్వించడానికి లేదు, ఎవరు అతిశయించడానికి లేదు. దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉంటే కనుక దేవుడు హెచ్చిచ్చేవాడు ఉంటాడు. ఎప్పుడైతే అతిశయించేవాడుగా ఉంటామో, ఎప్పుడైతే అతిశయించి మాట్లాడతామో ఏమవుతుంది? ఆ గర్వం బట్టి దేవుడు తగ్గిస్తాడు. సో ఆ విధంగా ఇక్కడ హాగరు అతిశయించడం బట్టి ఏమైంది? కష్టపెట్టబడి అరణ్యానికి పారిపోయింది. ఇంక నేను ఇక్కడ ఉండలేను అనుకొని ఏం చేసింది? పారిపోయింది. ఇంక నేను వీళ్ళతో నేను ఉండలేనని చెప్పేసి పారిపోతున్నప్పుడు దేవుడు చూచి తనకి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 16 షారా దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, ఈ 9వ వచనం చదవండి. 16:9 అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో
చెప్పాను. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన చూడడమే కాదు, ఆ హాగర్ యొక్క కష్టం చూడడమే కాదు, ఒక ఒక విషయం చెప్తున్నాడు. అమ్మా నువ్వు వెళ్ళు, తిరిగి వెళ్ళు. అయ్యా ఆవిడ నన్ను కష్టపెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. కరెక్టే, ఇబ్బంది పెడుతుంది, కష్టపెడుతుంది. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు గర్వించావు, నీ యజమానురాలని నీచంగా చూసావు, అందుని బట్టి నీకు ఈ శిక్ష వచ్చింది. సో కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? వెళ్ళి అణిగిమణిగి ఉండు, దీనత్వంతో ఉండు, విధేయరాల్లాగా పూర్వం ఎలాగైతే తగ్గించుకొని ఉన్నావో అట్రీతిగా ఉండు, ఆ ప్రేమ కలిగి ఉండు. అప్పుడు నీకేమవుతుంది? నీకు అంత బాగుంటుందని చెప్పినప్పుడు అప్పుడు ఆమె వెళ్ళిందనమాట. తిరిగి వెళ్ళి ఆ యొక్క షారా చేతిలో అణిగిమణిగి ఉంది. అణిగిమణిగి ఇంకా తన జీవితంలో ఎప్పుడు కూడా అట్లా చేయలేదు. తర్వాత మళ్ళీ ఇటువంటిదే రిపీట్ అవుతుంది. కానీ అప్పుడు ఎవరు చేస్తారంటే హాగర్ కాదు, ఇష్మాయేలు ఇస్సాకుని చిన్న చూపు చూస్తాడు. దాన్ని బట్టి వాళ్ళు అప్పుడు వెళ్ళగొట్టబడతారు. కానీ హాగర్ మాత్రము ఆ పని చేయలేదు. కాబట్టి తను ఆ పాఠం నేర్చుకుంది. అణిగిమణిగి దేవుని యొద్ద దీన మనస్కులై ఉంటే గొప్ప దీవెనలు కలుగుతాయి. కాబట్టి ఆ దేవుడు ఏం చేసినాడంటే చేశాడు. అందుకని ఆ విధంగా అణిగిమణిగి ఉంటే నీకేం జరుగుతుంది అనేది 16:10 ఉంటుంది. అంటే అణిగిమణిగి ఉండు అని చెప్పి తర్వాత 16:10 మరియు దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేస్తుంది, అది లెక్కలేనంత విస్తారమవునని దానితో వచ్చింది. కాబట్టి అణిగిమణిగి ఉంటే ఏమవుతుంది? దీవెన వస్తుంది. ఎటువంటి దీవెన అంటే లెక్కలేనంతగా విస్తారమైన దీవెన కలుగుతుందని చెప్పినాడు. కాబట్టి మన దేవుడు చూచే దేవుడు. మన ప్రభుత్వం ద్వారా, ఇతరుల ద్వారా ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే చూస్తాడు, మనకు ఒక రక్షణను ఏర్పరుస్తాడు. అట్లాగే మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ప్రియులు కానీ ఎవరైనా మనకి ఏదైనా చేస్తే గన మనం ధైర్యం తెచ్చుకోవాలా, ఆయన మీద ఆధారపడితే గన ఆయన చూచే దేవుడు. ప్రభా నువ్వు చూచే దేవుడు అని ఆయన మనను స్తుతించాలా, గణపరచాలా. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగా యాకోబుకు మేలు చేశాడు, లాబాను యొక్క ప్లాన్స్ అన్నీ రివర్స్ చేశాడు, ఆ విధంగా చేస్తాడు. అలాగే ఇక్కడ హాగరు తన పాపమును బట్టి, తన గర్వమును బట్టి తను కష్టపడింది. కానీ ప్రభు దయగలిగిన దేవుడు ఆ పాపమును క్షమించి, అమ్మా నువ్వు మళ్ళీ అణిగిమణిగి ఉండు, నేను దీవిస్తా, నీ సంతానం లెక్కలేనంత విస్తారంగా అవుతుందని. కాబట్టి ఆ వాగ్దానము నెరవేరింది. ఈనాడు ఆ వాగ్దానము నెరవేరింది. కాబట్టి దేవుడు అన్నీ చూచే దేవుడు. మనం అనుకుంటాం, అరే మనల్ని ఎవరు చూడలేదు అని మనుషుల దగ్గర మనము అవుతుంటాం. కానీ మన దేవుడు చూచే దేవుడు. చివరి తలంపు ఏంటంటే కన్నా మొదటిగా మనం చూసింది, విలువలేని మనకు విలువనిచ్చి తన విలువైన రక్తంతో విమోచించిన దేవుడు. రెండవది, మనల్ని చూచే దేవుడు. మన కష్టాలను, మన బాధలను, నా కన్నీళ్లను, ఇబ్బందులను అన్నిటినీ చూచి సహాయం చేసే దేవుడు. మూడవదిగా నెహెమ్యా గ్రంథము 13:2. నెహెమ్యా 13:2. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని రాయబడినట్టు. కాబట్టి ఇక్కడ చూస్తే శాపమును దీవెనగా మార్చే దేవుడు. జనరల్గా అందరూ దీవెన కోరుకుంటారు, శాపం ఎవరో కోరుకోరు. నాకు దీవెన కావాలంటారు. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే గన నిజంగా శాపాన్ని కూడా దీవెనగా మార్చేస్తారు. ఇంక మనం ఏం చెప్తాం? శాపాన్ని కూడా, అంటే ఏదో కష్టం కలిగింది దాన్ని కూడా అది మేలుకే చేసేస్తాడు. అందుకే అంటారు కదా, దేవుని ప్రేమించే వారికి సమస్తమును మేలు కలిగటికే సమస్తమును సమకూడి జరుగుచున్నవని. కాబట్టి ఏదైనా శాపం వస్తే ఆ శాపాన్ని కూడా దేవుడు మార్చేస్తాడు. ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. నిజంగా ఈ వచనం చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే కన్నా దీవెన ఓకే, బట్ శాపాన్ని కూడా మార్చేస్తే ఇంకా సైతాన్ ఎక్కడికి పోతాడు? శాపాన్ని కూడా దీవెనగా మార్చే దేవుడు. అలాగే చేసినాడు ప్రభు. సంఖ్యాకాండం చూస్తే సంఖ్యాకాండము 22, 22:9. దేవుడు బిలాము వద్దకు వచ్చి ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ ఇది స్టోరీ అంతా మనము చాలాసార్లు చూసాము. ఇక్కడ 23:7లో చిన్న భాగం నుంచి చదువుతాను. ఇక్కడ అప్పుడు ఇక్కడ రాయబడింది, రమ్ము నా నిమిత్తం యాకోబును శపింపుము, ఇశ్రాయేలును భయపట్టవలనని అనెను. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బిలాము నద్దకు మోయాబు అధికారులు అందరూ కూడా
వచ్చి ఏం చేస్తారు, ఇశ్రాయేలీల్ని శపించమని ఒక డీల్ పట్టుకొని వస్తారు. అక్కడ 22:8 వచనం చూస్తే అక్కడ మోయాబులు, మిద్యాను పెద్దలు వాళ్ళందరూ సోదిసము పట్టుకొని బిలాం దగ్గరకు వస్తారు. ఆ బాలాకు అంటాడు, ఇశ్రాయేలీని శపించే వాళ్ళ ఎలాగైనా సరే వాళ్ళు చాలా గొప్ప జనాంగంగా ఉన్నారు, వాళ్ళని శపించాలంటే దేవుడు వస్తాడు అక్కడికి. ప్రభు అయితే రాత్రి ఉండండి అంటాడు. అన్నప్పుడు ప్రభు వస్తాడు. వచ్చి ప్రభు ఎంత చక్కగా అడుగుతాడంటే 9వ వచనం చదవండి. 22:9 దేవుడు బిలాం నొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగా. ఏంటి దేవుడికి తెలియదా? ఆ మనుషులు ఎవరో తెలియదా? ఎందుకు వచ్చారో తెలియదా? ఏం అడుగుతున్నారో, ఏమేమి తెచ్చారో ఆయనకి తెలియదా? కానీ ఎంత చక్కగా అడుగుతాడంటే, ఈరోజు మీ ఇంటికి వచ్చారు కదా, వీళ్ళందరూ ఎవరు అని అడుగుతాడు. అంటే ఎందుకంటే ఏం చెప్తాడా బిలాం, ఏం చెప్తాడా, నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడని. దేవుడు అడిగినప్పుడు ఎప్పుడు నిజమే చెప్పాలా. అబద్ధం చెప్పామా చాలా డేంజర్ అది. కాబట్టి అక్కడ ఆ వచనం తర్వాత కింద వచనంలో చూస్తే కంప్లీట్ నిజమే చెప్తాడు. ఆ యొక్క బిలాము కంప్లీట్గా చెప్తాడు. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి వచ్చారు, వారు భూతలమును కప్పి ఉన్నారు, ఇప్పుడే వచ్చి నా నిమిత్తం శపించమని వారితో యుద్ధం చేసి వారిని తోలివేదనేమో అని వీళ్ళు వర్తమానం పంపారు. ఇవన్నీ కూడా చెప్తే అప్పుడు దేవుడు సరే నువ్వు నిజం చెప్పావు కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు 12వ వచనంలో, అందుకు దేవుడు స్పష్టంగా చెప్తాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాంతో చెప్పాడు. వారు ఆశీర్వదింపబడిన వారు. ఎవరు ఆశీర్వదించారు వాళ్ళని అంటే కన్నా దేవుడే ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు అంటే కన్నా అబ్రహాము, ఇస్సాకుని. ఎక్కడ ఆశీర్వదించాడు? మోరియా పర్వతంలో. సాధారణమైన కార్యం చేయలేదండి. అబ్రహాము, ఇస్సాకు ఎవ్వరూ తగ్గలేదు అక్కడ. ఆ మోరియా పర్వతం మీద చూస్తే ఎవ్వరూ తగ్గలేదు. తన స్వంత కుమారుని ఆ యొక్క చివరి దినాల్లో స్వంత కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. తన తండ్రి మాటకు విధేయత చూపి మరణం కూడా ఒప్పుకున్నాడు. ఎవరు? ఇస్సాకు. దాన్ని బట్టి వాళ్ళిద్దరూ అక్కడ దీవించబడ్డారు. ఆ కొండ మీద ఇద్దరూ దీవించబడ్డారు దేవుని చేత, అబ్రహాము, ఇస్సాకు. సరే, మరి యాకోబు కూడా దీవించబడ్డాడు. అతను ఎలా దీవించబడ్డాడంటే ఇస్సాకు యాకోబును దీవిస్తాడు. అట్లాగా దీవించబడ్డాడు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే దేవునితో పోరాడి యాకోబు ఆ యొక్క దీవెను సంపాదించుకుంటాడు. అక్కడ ఆ యొబ్బేకు రేవులో అక్కడ దేవునితో పోరాడి నువ్వు నన్ను దీవిస్తే కానీ విడిచిపెట్టినని ఆ దీవెనను పట్టుకొని ప్రేమించి దీవించబడతాడు. సో ఆ విధంగా దేవుని చేత దీవించబడిన జనాంగం వీళ్ళు. అటువంటి వీళ్ళని ఏం చేస్తున్నారంటే శపించడానికి ఈ బిలాము వస్తాడనమాట. ఈ బిలాము అటువంటి వస్తే ఏం చేస్తాడు దేవుడు? నువ్వు వారిని శపించకూడదంటాడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ముమ్మారు 3 సార్లు బిలాము ఏం చేస్తాడు? ఇశ్రాయేలును దీవిస్తాడు. కాబట్టి ఎవరైతే శపించడానికి వచ్చారో, ఎవరైతే ఇబ్బంది పెట్టడానికి వచ్చారో వారినే దేవుడు టర్న్ చేసి మనల్ని దీవించేవారిగా, మనకు ఉపయోగపడేవారిగా చేయగలిగిన దేవుడు. కాబట్టి శాపాన్ని కూడా ఆయన దీవెనగా మార్చగలిగిన దేవుడు. ఒకసారి మనం చూస్తే కనుక యేసుప్రభు యొక్క జీవితంలో ఆయనకి ఎంతో కీడు చేయాలని, ఆయన్ని ఎంతో శపించారు, ఎంతో కీడు చేయాలని ప్రయత్నించారు. అయితే చూడండి ఒకసారి మొట్టమొదటిగా ఆయన జన్మించినప్పుడే హేరోదు రాజు అతనికి కీడు చేయాలని, యేసుప్రభుకి కీడు చేయాలని చూశాడు, కానీ అవ్వలేదు. అలాగే తన జీవితంలో పరిసయ్యులు, శాస్త్రులు అనేక రకాలైన మాటలు అన్నారు. నువ్వు బెల్జబూలు అని, లేకపోతే రకరకాలైన మాటలన్నీ ఆయన్ని ఇచ్చారు. ప్రధాన యాజకులు కూడా ఆయన్ని దూషించారు. అంతేకాకుండా మన ప్రభువుకి ఇంకా ఎట్లా చేసినారంటే ఎవరికైతే ప్రభు అద్భుతాలు చేశాడో, ఎవరికైతే మంచి బోధలు ఇచ్చి ఏ ప్రజల కొరకైతే ఆయన ప్రయాసపడినాడో ఆ ప్రజలే ఆయన్ని వద్దనేశారు. వద్దు, మాకు బరాబే కావాలన్నారు. అంతేకాకుండా ఆయన ఏర్పరచుకున్న ప్రియమైన శిష్యులు చూస్తే కనుక అందులో ఒక శిష్యుడు ఆయన్ని అప్పగించడానికి డబ్బులు తీసుకున్నాడు. ఇంకొక శిష్యుడు తన ప్రాణంను కాపాడుకునే నిమిత్తమై, లేదంటే ప్రాణ భయంతో ఏం చేసినాడు? ఈయన ఎవరో నాకు తెలియదు, ఎరుగని దేవుని ఎదుటే ఆయన అనేశాడు. అంతేకాకుండా అన్యాయంగా ఆయన్ని శిక్షించారు, దూషించారు, ఇంకా కొట్టారు, ఎంతో అవమానపరిచినారు, చివరికి మరణానికి అప్పగించారు. ఇంత శాపము, ఇంత కష్టము, ఇంత కీడు ఎవరికి జరగదు. కానీ అటువంటి కీడుని దేవుడు ఎట్లా మార్చినాడంటే సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు మార్చిపడేశాడు. ఇంత కీడు చేస్తే ఇటువంటి కీడు, ఇంతకు మించి కీడు, ఇంతకు మించి శాపము, ఇంతకు మించి కష్టము ఏ మనుషుడు కూడా ఫేస్ చేయడు.
ఇది మ్యాక్సిమం టాప్ అనమాట. అంతగా ఆయన్ని హింసించి, అంతగా కష్టం పెట్టిన, అంతగా శపించిన, అంతగా యేసు ప్రభువుని సిలువ వేసినా కూడా దాన్ని దేవుడు ఎట్లా టర్న్ చేశాడంటే సమస్త మానవాళి రక్షణ కొరకు మార్చేసినాడు. ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున ప్రభువు కూర్చుని అక్కడ ఉన్నాడంటే గన ఆయన యొక్క పొందిన శ్రమలను బట్టి దేవుడు దానిని మార్చినాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ శాపాన్ని కూడా ఏం చేయగలడంట, దీవెనగా మార్చగలిగిన దేవుడు. అయితే మనం ఎప్పుడైతే ఆయన్ను మనం స్తుతిస్తామో, ఆయన్ను మనం గణపరుస్తామో, అందుకే కదా మన ప్రభు యొక్క జీవితం కూడా ఎప్పుడు చూస్తే గన తండ్రికే మహిమ ఇచ్చినవాడు, ఆయన మహిమ తీసుకునేవాడు కాదు. ఆయన ఏ విషయంలోనైనా తండ్రిని గణపరిచినాడు, తండ్రిని స్తుతించినాడు. తండ్రి నీకే స్తుతులు, నీకే ఘనత అని ఆరాధించిన వాడు ఉన్నాడు. ఆ విధంగా చేటును బట్టి ఏమైంది, ఆ శాపాన్ని కూడా దేవుడు ఎట్లా మార్చినాడు, దీవెనగా మార్చినాడు. కాబట్టి మనం ఆరాధన చేయడానికి ఈరోజు తలంపులు ఏంటంటే కనుక, ఒకటి మనకు విలువలేని మన దేవుడు ఎటువంటి వాడంటే, విలువలేని మనకి తన విలువైన రక్తంతో మనల్ని విమోచించిన దేవుడు. మన కష్టాలు, మన బాధలు, మన కన్నీళ్ళను చూచి మనకు సహాయం చేసే దేవుడు. అలాగే అంతేకాకుండా మనకు విరోధి చేసే కుట్రలను లేదా ఆ యొక్క శాపమును అంతటిని దీవెనగా మార్చే దేవుడు. కాబట్టి దేవుని మనము ఆరాధిద్దాం.